నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని రియాలిటీ స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఒక డీసెంట్ ర్యాలీ చూసాం. నిఫ్టీ 252 పాయింట్స్ ప్లస్లో 25,000 దగ్గర క్లోజ్ అయింది. 25,000 అనేది కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఆ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. అదే స్ట్రాంగ్ ర్యాలీ. ఆర్బీఐ రివ్యూ మీట్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. మనకి 50 బేసిస్ పాయింట్ రేట్ కట్తోని మన స్టాక్స్లో చాలా మొమెంటం వచ్చింది. స్పెషల్గా సెక్టోరియల్గా చూస్తే రియాలిటీ సెక్టర్ మాత్రం స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. తర్వాత మెటల్స్, బ్యాంకింగ్, ఆటో వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ అప్ సైడే చూసాం. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి దాదాపుగా 45 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 5 స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఒకసారి స్టాక్స్ చూద్దాం. సో ఫైనాన్స్ స్టాక్స్, స్పెషల్గా శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ దాదాపుగా 5.65% పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ కూడా దాదాపుగా 5%, 4.9% పెరిగింది. తర్వాత జిందాల్ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, రెడ్డి ల్యాబ్, M&M, హీరో మోటార్ కార్ప్, ఎటర్నల్, హిండాల్కో, ట్రెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో HDFC లైఫ్, BEL, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా ఈ 5 స్టాక్స్ అనుకోవచ్చు. ఇందులో మనం గమనిస్తే HDFC లైఫ్, BEL, భారతీ ఎయిర్టెల్ వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. స్టాక్స్ నెగిటివ్లో లేవు, క్లోజింగ్ నెగిటివ్ అయినా కానీ బట్ ఓవరాల్గా ట్రెండ్ మాత్రం అప్ ట్రెండే ఉంది. క్లోజింగ్ వచ్చేసరికి మనకి కొంత హైయర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్ని ఒకసారి మనం గమనిస్తే ఏ స్టాక్ కూడా 1% కన్నా తగ్గలేదు. సో మైనస్లో ఓన్లీ 0.85, 0.71% మాత్రమే తగ్గాయి. ఓవరాల్గా స్ట్రెంగ్త్ బాగుంది మార్కెట్లో. బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు అని కూడా మనం గతంలో కూడా చాలా వీడియోస్లో అనుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు మనం నిఫ్టీకి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు స్ట్రాంగ్ సెక్టార్గా చూసింది మనం రియాలిటీ సెక్టార్లో స్ట్రాంగ్ మొమెంటం చూసాం. కొన్ని రియాలిటీ స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. ఇవి టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ కాదు. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఫ్రైడే రోజు. ఇది ఫ్రైడే క్యాండిల్, ఒక స్ట్రాంగ్ మొమెంటం. ఒకసారి మనకి వీక్ కంప్లీట్ అయింది. మనం ఒక్కసారి వీక్లీ చార్ట్ చూస్తే ఇక్కడ వీక్లీ చార్ట్లో ఒక కన్సాలిడేషన్ లాస్ట్ 4 వీక్స్ మీరు చూస్తే ఇక్కడ ఒక కన్సాలిడేషన్లోనే ఉంది. సో ఆప్షన్ సెల్లర్స్కి మంచి ప్రాఫిట్ ఇది. ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉండి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అయ్యారో వాళ్ళకి మాత్రం డీసెంట్గా మనీ వచ్చి ఉంటాయి లాస్ట్ 4 వీక్స్లో కూడా. ఎందుకంటే మార్కెట్లో ఇంట్రాడే వోలటైల్ 1 or 2 డేస్ అప్ అండ్ డౌన్స్ హెవీగా ఉన్నా కానీ వీక్ క్లోజింగ్ వచ్చే దగ్గరికి ఆల్మోస్ట్ ఆ దగ్గరే క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ 4 వీక్స్ మనకు అదే ప్యాటర్న్ కనిపించింది. ఇప్పుడు ఈ 4 వీక్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే మనకి ప్యాటర్న్ వైజ్గా అండ్ మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. అండ్ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కొంచెం స్ట్రాంగ్ మొమెంటం ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన లెవెల్ ఇప్పుడు 25,130, తర్వాత 25,215. సో ఒక మళ్ళీ స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం 25,215ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే లాంగ్ హైయర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. 25,800 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, లెవెల్స్ క్రాస్ అయ్యి సస్టైనబుల్గా ఉంటాయి. లోయర్ సవర్లో మనకి ఆపర్చునిటీ రావచ్చు. సో ఇమీడియట్ సపోర్ట్ 24,835, తర్వాత వచ్చి 24,660 అది మన కీ లెవెల్. 24,660 మన కీ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ అది. అండ్ 835 ఇమీడియట్ సపోర్ట్. సో ఈ 2 లెవెల్స్లో మనకి ఆపర్చునిటీ రావచ్చు. మండే రోజు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నట్టుగానే ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది 55,980 అండ్ 56,185. సో ఈ జోన్ మనకి ఇంపార్టెంట్ జోన్, నో ట్రేడ్ జోన్ లాగా ఉంటుంది అనుకున్నాం. సో వన్స్ ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నెక్స్ట్ మనకి టెక్నికల్గా రెసిస్టెన్స్ పైన ఎక్కడ లేదు. ఇప్పుడు మనకి క్లోజింగ్ 56,578 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ చాలా దూరంలో ఉంది. 57,000 ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్, రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్ అంటాం. తర్వాత 57,638, 57,770
ఇక్కడ కూడా ఒక చిన్న జోన్ ఉంది, మళ్ళీ ఇది మనకి ట్రబుల్ చేసే జోన్ ఇది. సో జనరల్గా ఇట్లాంటి జోన్స్లో ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ హెవీగా జరుగుతుంది, కాకపోతే హెవీగా ఫాల్ కాదు, ఒక కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఇండెక్స్ కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి చిన్న జోన్స్ వచ్చినప్పుడు. సో ఈ జోన్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. 56,578 లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజింగ్ ప్రైస్, అది మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు 56,185 దగ్గర కానీ లేదా 56,000 రౌండ్ ఫిగర్ దగ్గర కానీ ఒక లాంగ్ ఎంట్రీ కోసం ఆపర్చునిటీ రావచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మన కీ లెవెల్లో కూడా మార్పు ఉంది ఇప్పుడు. సో మనం గతంలో అనుకున్న కీ లెవెల్ వచ్చి 55,045, ఇప్పుడు నెక్స్ట్ మన కీ లెవెల్ వచ్చి 55,450. సో కీ లెవెల్ 55,450. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. లెవెల్స్ చూసుకొని మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనం రియాలిటీ స్టాక్స్లో కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో రియాలిటీలో టాప్ స్టాక్ అనుకోవచ్చు మనం డిఎల్ఎఫ్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 6.6% పెరిగింది. దాని తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇది కూడా 6.7% పెరిగింది. ఓబరాయ్ రియాలిటీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, శోభా డెవలపర్స్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటం చూపించిన స్టాక్స్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఎప్పుడైతే మనకి ఆర్బీఐ 50 basis points రేట్ కట్ అని అనౌన్స్ చేసిందో తర్వాత వీటిల్లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. బ్యాంకింగ్ కన్నా కూడా రియాలిటీలోనే ఎక్కువ మొమెంటం చూసాం స్ట్రాంగ్గా. సో మనకి బాగా పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. అయితే వీటికి ఓన్లీగా మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఎక్కడ మనకి ఒక సపోర్ట్ ప్రైస్ ఉంది, ఎక్కడ మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ర్యాలీస్ వచ్చినప్పుడు మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. సో కొంత ర్యాలీస్లో ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మన దగ్గర స్టాక్ ఉన్నా లేదు మనం ట్రేడర్ అయి ఉంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చేసింది. ఆల్రెడీ 880 దగ్గర ట్రేడ్ అయింది లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ డిఎల్ఎఫ్లో. సో 885 నుంచి 895, ఈ 10 రూపీస్ జోన్ మనకి ప్రీవియస్గా సప్లై జోన్, అక్కడి నుంచి ఇంతకుముందు డ్రాప్ అయిన జోన్ ఇది. సో మేబీ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం ట్రేడ్ డిసిషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ లెవెల్ని క్రాస్ చేసి ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ అంటాం. సో బ్రేక్అవుట్ ట్రేడ్కి నెక్స్ట్ రెసిస్టెన్స్ కొంచెం హైయర్ లెవెల్లో ఉంటుంది. సో 923 నుంచి 930 వరకు నెక్స్ట్ సప్లై జోన్ ఉంది. అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం చూస్తే మాత్రం జనరల్గా ఇట్లా ర్యాలీస్ వచ్చినప్పుడు ఇట్లా పుల్ బ్యాక్ వచ్చి చిన్న కన్సాలిడేట్ అవుతాయి. అది మనకి ఎంట్రీ ప్రైస్ లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఈ ర్యాలీ తర్వాత ఇక్కడ ఒకసారి కొంత కన్సాలిడేట్ అయింది, ఒక 3-4 days. ఇది 774 లెవెల్ దగ్గర. నెక్స్ట్ ఒక 2 days కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ర్యాలీ వచ్చింది. సో ఇది 800 దగ్గర. సో ఇట్లా లెవెల్స్ చూసుకోవాలి, ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేస్తున్నా లేదా ఒక ఇన్వెస్టర్ అయినా కానీ ఒక ప్రాపర్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఎలాంటి మెథడ్స్ మనం యూస్ చేయాలి, ఎట్లా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, సో మొమెంటం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 9th June నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చి గోద్రేజ్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇది కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 6.7% పెరిగిన స్టాక్. సో ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ హై లెవెల్ నుంచి బాగానే తగ్గి తర్వాత రికవరీలో ఉంది స్టాక్ ఇది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రీవియస్గా ఈ హైస్ చూస్తే 3,300, మళ్ళీ నెక్స్ట్ లోస్లోకి వెళ్ళేసరికి 2,000 వరకు డౌన్ అయింది. తర్వాత ఇప్పుడు రికవరీలో ఉంది ఇది. అయితే ఒకటి ఇక్కడ మనకి అగైన్ ఒక సప్లై ఏరియా ఉంది. సో ఈ సప్లై ఏరియా 2,450 నుంచి 2,522 వరకు. ఈ జోన్ మనకి క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మనం గమనిస్తే 2,520, ఇది 100 day
సింపుల్ మూవింగ్ యావరేజ్, 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ 200 DMA. సో జనరల్గా 200 DMA కన్నా ప్రైస్ కింద ఉన్నప్పుడు అది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఇక్కడ 2 సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. ఒకటి 200 DMA అండ్ ప్రీవియస్ సప్లై. సో ఇది కొంచెం మనకి క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. మేబీ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. అయితే దీంట్లో 2 రకాల ట్రేడ్స్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి పుల్ బ్యాక్ ట్రేడ్ అంటాం. పుల్ బ్యాక్ అంటే హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడ నుంచి డౌన్కి రావటం. సో ఈ డౌన్కి వస్తే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ కనపడుతుంది 2300. సో అది మాత్రం మనం టెక్నికల్గా సపోర్ట్ పాయింట్, ఆ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్. అదే వీక్నెస్ ఓన్లీ 2170 కన్నా కిందకి వెళ్తే మళ్ళీ స్టాక్లో కొంత వీక్నెస్ రావచ్చు. ఇన్ కేస్ 2525ని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హైయర్ లెవెల్ వచ్చి మనకి ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ సప్లై 2900 నుంచి 3000 మధ్యలో. ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.